కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందంటున్నారు ఆయన అనుచరులు. నానికి ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఏజీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చేరినప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యగా భావించారు. అయితే ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయడంతో గుండె సంబంధిత సమస్య ఉన్నట్టు గుర్తించారు. కొంతమంది అతనికి గుండెపోటొచ్చినట్లు చెప్పారు కానీ ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. అయితే ఆయన గుండెలో నాళాలు మూసుకుపోయినట్లు తెలిపాయి. 5 రోజులుగా అతను ఏఏజీలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అతని పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారని సమాచారం. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలో ప్రసిద్ధి చెందింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, వైద్య బృందం అతన్ని అక్కడకు తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం ప్రత్యేక విమానం ద్వారా అతన్ని ముంబైకి తరలించారని వార్తలొస్తున్నాయి. కొడాలి నాని భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అతనితో పాటు ముంబై వెళ్లారు. కొడాలి నాని వయసు 53 ఏళ్లు. గుడివాడ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముపై పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కోవిడ్ సోకటం, 2022లో కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్స జరగడం అతని ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. తాజా ఆరోగ్య సమస్య అతని అనుచరులను ఆందోళనకు గురిచేస్తోంది. వైఎస్ జగన్ అతని ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కొందరు టీడీపీ శ్రేణులు దీనిని రాజకీయంగా వాడుకుంటున్నారు. రెడ్ బుక్ పేరు గుర్తుకు రావడం వల్లే నానికి గుండెపోటొచ్చిందని విమర్శిస్తున్నారు.